శివోహం అండి. నా పేరు కళ్యాణ్ చక్రవర్తి మధ్యపాటి. నేను గత 20 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాను. ప్రస్తుతం నార్త్ కెరోలినా స్టేట్లో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా ఉంటున్నాను. నేను ఇక్కడికి రావటం కేవలం శక్తిపాతము లెవెల్ 5 కోసమే ప్రత్యేకంగా నేను వచ్చాను అమెరికా నుంచి. మొట్టమొదట ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ చేయటం కానివ్వండి, సుషుమ్న నాడిని జాగృతం చేయటం కానీ, తర్వాత లెవెల్ 4 వరకు కంటిన్యూ చేశాము. పొద్దున్నే లేవగానే మామూలుగా ఈ రోజు అద్భుతం జరిగితే ఎలా ఉంటుంది అని ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాం. ఏదో ఒక అద్భుతం చెప్పాలంటే దాదాపు వందల్లో ఉంటాయి. తర్వాత వచ్చేసి కల్పతరు. ఒకసారి మాత్రం ఒక అద్భుతం జరిగింది. మా ల్యాప్టాప్ ఫెయిల్ అయింది. మా ఫ్యామిలీ డేటా మొత్తం అంత ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంది. కూర్చొని నేను కల్పతరు చేసి బయటకు వచ్చాను. బయటకు వచ్చి చూసి పిన్ పెట్టి స్టార్ట్ చేయగానే డెడ్ అయిపోయిన ల్యాప్టాప్ స్టార్ట్ అయింది. అది నిజంగా అద్భుతం. ఎందుకంటే అది కనుక పోతే మా 3 months ఆఫ్ డేటా కంప్లీట్, మా పర్సనల్ డేటా అంతా కూడా పోయేది. అట్లాగే నాకు లెవెల్ 5 ఎక్స్పీరియన్సెస్ వచ్చేసరికి ఏమిటి అంటే, గురువు గారు నాకు శక్తిపాతం ఇచ్చినప్పుడు ఊరిని ఒత్త చేయబెట్టినట్టుంది. నాకు అసలు ఏం ఫీలింగ్స్ లేవు. ఏం ఫీలింగ్స్ లేకపోతే అంత దూరం నుంచి అనవసరంగా వచ్చానేమో అని కూడా ఒక దగ్గర ఎక్కడో అనిపించింది. కాకపోతే నేనేంటే ప్రాక్టీస్ చేయలేదు. ప్రాక్టీస్ చేయకుండా రిజల్ట్ రావాలి అంటే అది రాదు. నేను సాయంత్రం బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక మెసేజ్ లాగా వచ్చింది గురువు గారి దగ్గర నుంచి. ఏంటంటే, యు ఆర్ రైడింగ్ ఆన్ ఏ హైవే ఆన్ ఏ రోల్స్ రాయిస్, బట్ స్టిల్ యు ఆర్ asking for a discomfort. So dig your own road and feel the bumpy ride. You create your own blocks so that you can shake as much as you like. This is what I got message. నాకు అప్పుడు నా చెంప మీద నేనే కొట్టుకొని అనుకున్నాను, see, you have mistaken. And నెక్స్ట్ డే మెడిటేషన్ లో కూర్చుంటే ఉన్నది ఎక్స్పీరియన్స్, వావ్, ఇట్ ఇస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ కమింగ్ టు ద ఎన్లైట్మెంట్, బుద్ధుడికి ఎన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే అయిందో నాకైతే తెలియదు, కానీ నాకైతే 5 days లో ఎన్లైట్మెంట్ అయ్యి, ఎన్లైట్మెంట్ అంటే ఇట్లా ఉంటుందా, ఇది నాకు చాలా మంది చెప్పారు. 25 సంవత్సరాల నుంచి నేను జింక తోలు మీద, పులి తోలు మీద, ఏ చర్మం మీద పడితే ఆ చర్మంలో ధ్యానం చేశాను తప్పించి నాకు ఎప్పుడు కూడా 10 నిమిషాలు మ్యాక్స్. అటువంటిది నేను 2 hours కంటిన్యూగా కూర్చొని కేవలం ఎస్కేస్ లోనే చేయడం జరుగుతుంది. ఐ స్వేర్ ఆన్ మై మదర్, దిస్ ఈస్ ద ట్రూత్ వాట్ ఐఎమ్ టాకింగ్ టు యూ. సో నాకు ఈ ఎన్లైట్మెంట్ అనేది ఇక ది అల్టిమేట్. ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కూడా 24 hours 2 hours మాత్రము ఇక మెడిటేషన్ కి నేను కేటాయించటాన్ని నిర్ణయం చేసుకున్నాను. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే మనకి ఈ యొక్క అవకాశం దొరుకుతుంది. అది మాత్రం నిత్య సత్య యథార్థ వాస్తవం. గురుగారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ శివోహం.